హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ పాలక్ రైస్. పాలకూరతో ఇలా రైస్ చేసుకొని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. స్పెషల్లీ లంచ్ బాక్స్ లేదా డిన్నర్ రెసిపీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి హెల్దీ పాలక్ రైస్ రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పాలకూరను ఆకులుగా తీసి శుభ్రంగా కడిగి 1 కప్పు వరకు తీసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు వరకు వాటర్ పోసి ముందుగా శుభ్రం చేసుకున్న పాలకూర ఆకులను వేసి 2 మినిట్స్ బాయిల్ చేసుకోండి. తర్వాత బాయిల్ అయిన పాలకూర ఆకులను గిన్నెలోకి తీసుకోండి. ఆ బాయిల్డ్ వాటర్ని పడేయకుండా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ రైస్ బాయిల్ చేసేటప్పుడు అదే వాటర్ని మనం యూస్ చేసుకోవచ్చు. పాలకూర ఆకు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులోనే 2-3 పచ్చిమిరపకాయలు, 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన అల్లం వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ నూనె వేసి కొంచెం వేడైన తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి. అది కొంచెం వేగాక ఇందులో 10-12 జీడిపప్పు పలుకులు కూడా వేసి వేయించండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసి ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసి 2 మినిట్స్ ఆయిల్లోనే బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 1 చిన్న కప్పు పచ్చిబఠానీ వేసి ఒక 2 మినిట్స్ వేయించి ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి వేయించి మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ముందుగా కడిగి నానబెట్టిన రైస్ 1 కప్పు వేసుకొని వాటర్ పోయేంత వరకు బాగా కలుపుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి ముందుగా బాయిల్డ్ వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని వచ్చి 2 గ్లాసులు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ పాలక్ రైస్ రెడీ అయినట్టే. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ కర్రీ కూడా అవసరం ఉండదు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.